హలో అండి. వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఎప్పుడు స్క్రీన్ ముందుకి రాను నేను ఇవాళ స్క్రీన్ ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారా? ఆల్రెడీ విషయం మన ఫాలోయర్స్ అందరికీ తెలిసిపోయింది. వెబ్‌సైట్ అయితే లాంచ్ చేస్తున్నాము. ఇంత స్పెషల్ మూమెంట్‌కి స్క్రీన్ ముందుకు రాకుండా ఎలా షేర్ చేసుకోగలం చెప్పండి? అందుకే ఇలా మీ అందరి ముందుకైతే వచ్చేసాననమాట. సో, ఎప్పటినుంచో కంటున్న కల ఇవాళ నెరవేరుతున్నట్టుందండి. నిజంగా చాలా పెద్ద డ్రీమే అనుకోవాలి ఇది. ఇంత త్వరగా ఫుల్‌ఫిల్ అవుతుందనైతే అనుకోలేదు నేను. ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది మాటల్లో అయితే చెప్పలేకపోతున్నానండి. నిజంగా యాక్చువల్‌గా 3 ఇయర్స్‌గా నేను ఐటీ జాబ్ చేస్తూ ఈ బిజినెస్ చేశాను. సో, ఆ తర్వాత 7 మంత్స్ టెంపరరీగా బిజినెస్ క్లోజ్ చేయడం అందరికీ తెలిసింది. రీసెంట్‌గా లాస్ట్ 6 మంత్స్ నుంచి జాబ్ కంప్లీట్‌గా మానేసి కంప్లీట్ బిజినెస్ చూసుకుంటున్నానండి. ఇప్పుడే అర్థమైంది నేను ఎంత తక్కువ మార్జిన్స్‌కి ఇస్తున్నాను అని. సో, విషయం ఏంటంటే రా మెటీరియల్‌కి, కొరియర్ చార్జెస్‌కి 70% ఆఫ్ ద అమౌంట్ అయిపోతుంది. 30% మాత్రమే మిగులుతుందనమాట. బట్ రా మెటీరియల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినా ప్రైసెస్ ఇంక్రీజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఎఫోర్డబుల్ ప్రైసెస్‌లో ఉంచాలి అని చెప్పే. ఎందుకంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఒక ఆర్డర్ ప్లేస్ చేశాను. సో, లిటరల్లీ నేను ఆ ప్రోడక్ట్‌ని ₹250కి సేల్ చేస్తున్నాను. బట్ నేను ఆ ప్రోడక్ట్‌ని కొనడానికి నాకు 800 అయ్యింది. సో, నాకప్పుడే అర్థమైంది చాలా ఎక్కువ ప్రైజెస్‌లో బయట సేల్ చేస్తున్నారు అని. రీజనబుల్ ప్రైజెస్, అఫోర్డబుల్ ప్రైజెస్ ఓకే. మరీ 4, 5 టైమ్స్ ప్రాఫిట్ ఉంచుకొనైతే సేల్ చేస్తున్నారని అర్థమైంది. వచ్చిన కలే కదా! మనమెందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పి స్టార్ట్ చేశాను. సో, అటు ఐటీ జాబ్, ఇటు బిజినెస్ 2 ప్యారలల్‌గా చేసుకుంటూనే చేశాను. ఇప్పుడైతే కంప్లీట్ బిజినెస్సే చేస్తున్నానండి. సో, ఇదనమాట నా బిజినెస్ బిగినింగ్ స్టోరీ అయితే. అలానే స్టార్ట్ చేశాను బిజినెస్‌ని. బట్ ఇప్పుడు మెల్లమెల్లగా కస్టమర్స్ బాగా వస్తున్నారండి. నేను బిజినెస్ టెంపరరీగా క్లోజ్ చేసిన తర్వాత రీఓపెన్ చేశాక ఎంతవరకు కస్టమర్స్ వస్తారు? అసలు వస్తారా లేదా? మళ్ళీ ఆల్మోస్ట్ 7 మంత్స్ క్లోజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ పడ్డాను. బట్ కస్టమర్స్ అయితే నా నమ్మకాన్ని నిలబెట్టారండి. నిజం చెప్పాలంటే కస్టమర్సే 100% క్రెడిట్ ఇస్తాను. వాళ్ళు లేకపోతే నేను లేను. సో, ఇప్పటికీ నన్ను నమ్మి, నన్ను ట్రస్ట్ చేసి నాకు ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. కంప్లీట్‌గా వస్తున్నాయని చెప్పను. బట్ ఖాళీగా అయితే ఉండట్లేదు నేను. మరీ హడావిడిగా లేకుండా ఖాళీగా అయితే ఉండట్లేదు. ఆ మాత్రం ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. సో, సాటిస్ఫైడ్ ఫర్ నౌ. ఎందుకంటే మా పాపని చూసుకుంటూ, నేను ఇంటిని చూసుకుంటూ ఈ బ్యాంగిల్స్ బిజినెస్ చూసుకోవడం అనేది కొంచెం నాకు టఫ్ అవుతుంది. అంత ఎక్కువ ఆర్డర్స్ వచ్చినా కూడా. సో, అలా అయితే ప్రస్తుతానికి రన్ చేస్తున్నాను. అండ్ విషయం ఆల్రెడీ తెలిసిపోయింది. వెబ్‌సైట్ అయితే లాంచ్ చేస్తున్నాము. సో, ఇంకా ఎందుకు చెప్పండి మిమ్మల్ని వెయిట్ చేయించడం. లెట్స్ లాంచ్ అవర్ వెబ్‌సైట్. 5, 4, 3, 2 అండ్ 1 గో! యెస్. అవర్ వెబ్‌సైట్ విల్ బి లైవ్ బై నౌ. కేటగరీస్ అన్నీ సెపరేట్‌గా ఇలా విజిట్ చేయొచ్చండి. బ్యాంగిల్స్, రిటర్న్ గిఫ్ట్స్, హెయిర్ యాక్సెసరీస్, శారీ యాక్సెసరీస్, స్టడ్స్, వెడ్డింగ్ డెకార్ అండ్ పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ఇలా అన్నీ సెపరేట్‌గా విజిట్ చేయొచ్చు. రా మెటీరియల్ ఒక్కటి టైం పడుతుందండి. మిగిలిన అన్నిటిలో మోస్ట్ పర్చేస్డ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసున్నాను. ఒక్క రా మెటీరియల్‌కి మాత్రమే ఇంకా ప్రొడక్ట్స్ ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం టైం పడుతుంది. వెబ్‌సైట్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేయండి. యూజర్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కస్టమైజేషన్ అండ్ పేమెంట్స్ వాట్సాప్ త్రూనే చేసుకోవచ్చు. జస్ట్ మీరు ప్రోడక్ట్ సెలెక్షన్ మాత్రమే వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చండి. యూసేజ్‌ని బట్టి పేమెంట్స్ కూడా ఇందులో యాడ్ చేసేలా అప్డేట్ చేస్తాను. యాక్చువల్లీ పేమెంట్స్ ఇందులో ఇంక్లూడ్ చేయకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు పేమెంట్స్ ఫస్ట్‌లో కొంచెం అండ్ డిస్పాచ్‌కి ముందు కొంచెం పే చేస్తారు. బట్ ఈ వెబ్‌సైట్ త్రూ ఆర్డర్ చేసే వాళ్ళకేంటంటే కంప్లీట్ వెబ్‌సైట్‌లోనే పేమెంట్ చేయాల్సొస్తుంది. పేమెంట్స్ వెబ్‌సైట్ త్రూ పెట్టామంటే. సో, అది కస్టమర్స్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమందికి ప్రియారిటీ బేస్ అర్జెంట్‌గా కావాల్సి రావచ్చు. సో, బట్ వెబ్‌సైట్‌లో పెట్టామంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఉంటుంది. లైక్ ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళదే ప్రియారిటీ లాగా కనపడుతుందనమాట.
అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే పేమెంట్స్ ఇంక్లూడ్ చేస్తే ఎక్స్ట్రా 3% ఛార్జెస్ యాడ్ అవుతున్నాయండి కస్టమర్‌కి. సో, అందుకే పేమెంట్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. సో, ఫ్యూచర్‌లో అయితే యాడ్ చేసే ఆలోచన అయితే ఉందండి. పేమెంట్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసే ఆలోచన అయితే ఉంది. సో, అండ్ ఇందులో ఐటెమ్స్ అండ్ సైజ్ సెలెక్ట్ చేసి బ్యాంగిల్స్‌కైతే ఐటెమ్స్ అండ్ సైజ్ సెలెక్ట్ చేసి ప్లేస్ ఆర్డర్ అని క్లిక్ చేస్తే మీకు రీడైరెక్ట్ అయిపోతుందండి. వాట్సాప్‌కి డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అవుతుంది. సో, అప్పుడేంటంటే మీరు కస్టమైజేషన్స్ చేసుకొని పేమెంట్ చేసి మీ ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ అనేది చెప్పొచ్చనమాట. ఇక్కడ మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని విజిట్ చేయొచ్చు. అలాగే మా వాట్సాప్ క్యాటలాగ్‌ని కూడా విజిట్ చేయొచ్చండి. నేనిక్కడ ల్యాప్‌టాప్‌లో ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తున్నాను. మొబైల్‌లో కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఓపెన్ అవుతుంది. బట్ మీకు సైజ్ వైస్ ల్యాప్‌టాప్ కంటే ఫోన్‌కి కొంచెం తగ్గుతుంది. వాట్సాప్ క్యాటలాగ్‌కి, వెబ్‌సైట్‌కి డిఫరెన్స్ ఏముంది? అంతా సేమే కదా అని అనిపించొచ్చు. డిఫరెన్స్ ఏంటంటే మీకు వెబ్‌సైట్‌లో కొంచెం ఈజీ అవుతుందండి. సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వాట్సాప్‌లో ఏంటంటే మీకు క్యాటలాగ్ త్రూ సైజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. జస్ట్ మీరు ఇమేజెస్ పంపించి నాకు సైజ్ అండ్ కలర్ కస్టమైజేషన్ చేసుకునే ఆప్షన్ ఉంది. బట్ ఇంకో విషయం ఏంటంటే నాకు క్యాటలాగ్ యూజ్ చేస్తుంటే రీసెంట్ టైమ్స్‌లో క్యాటలాగ్ ఇష్యూస్ వస్తున్నాయండి. అన్ని ఇమేజెస్ కనిపించకపోవడం, లేదా క్యాటలాగ్ అసలు నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి చూపించడం, ఇలాంటి ఎర్రర్స్ అయితే చాలా వస్తున్నాయి. ప్రాబ్లమ్ అవుతుంది. సో, కస్టమర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. వెబ్‌సైట్ తోటి ఈ ప్రాబ్లమ్ అయితే రాదు. మీకు ఇంటర్నెట్ అలా ఉందంటే మీకు ఇమేజెస్ అవి త్వరగా లోడ్ అవుతాయి. మీకు ఈ ఇష్యూస్ అయితే రావండి. క్యాటలాగ్ ఇష్యూస్ అయితే రావు. వెబ్‌సైట్ లాంచ్ చేయడానికైతే ఇదండి రీజన్. యాక్చువల్లీ నా కజిన్ ఇది నాకు సర్ప్రైజ్ ప్రెజెంట్ చేసింది. వెబ్‌సైట్ అంతా ప్రిపేర్ చేశాక నాకు సర్ప్రైజ్ ప్రెజెంట్ చేసింది. ఆ తర్వాత నాకు కావాల్సిన మోడిఫికేషన్స్ కొన్నైతే చేసుకొని తనతో మోడిఫికేషన్స్ అన్నీ చేయించుకున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ రితిక నాకు వెబ్‌సైట్ మేక్ చేసి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. ఇది నాకు ఒక పెద్ద డ్రీమ్‌ని తనే నిజం చేసింది. లేకపోతే ఇంత త్వరగా ఫుల్‌ఫిల్ అయ్యేదైతే అస్సలు కాదండి. సో, ప్లీజ్ వెబ్‌సైట్‌ని అయితే విజిట్ చేయండి. వెబ్‌సైట్ త్రూ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ వెబ్‌సైట్ లాంచ్ చేసాక ఆఫర్ పెట్టకపోతే మన కస్టమర్స్ ఊరుకుంటారా? అందుకే ఒక చిన్న ఆఫర్ అయితే పెడుతున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన ఆఫరే బట్ ఇప్పుడు కూడా పెడుతున్నాము. ఈరోజు అంటే 11థ్ జూలైన వీడియో పోస్ట్ అయిన దగ్గర నుంచి నైట్ 11 లోపు ఈరోజు ఓన్లీ 11థ్ జూలైన ఎంతమంది ఆర్డర్స్ చేసి అంతమందికి ఫ్రీ డెలివరీ ఇస్తానండి. బట్ మినిమం పర్చేస్ వాల్యూ అయితే 500 అనమాట. సో, మినిమం 500 పే చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రీ డెలివరీ అయితే ఇస్తాము. సో, వెబ్‌సైట్ త్రూ లాంచ్ చేసిన, వెబ్‌సైట్ త్రూ ఆర్డర్ చేసిన, వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసిన ఈ ఆఫర్ అయితే కంపల్సరీ అందరికీ ఉంటుంది. మినిమమ్ 500 చేస్తే సరిపోతుందనమాట. సో, ఇదండి వీడియో. మరీ లెంగ్త్ ఎక్కువ పెట్టడం నాకు అలవాట్లేదు. అందుకే కొంచెం షార్ట్‌గా అయితే ముగిస్తున్నాను. స్క్రీన్ ముందుకి వచ్చి చెప్పడం, స్క్రీన్ వెనుక ఉండి చెప్పడం ఎలా ఉంది అనేది ఒకసారి కమెంట్స్‌లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో స్క్రీన్ ముందుకొచ్చి చెప్పాలా లేదంటే బ్యాక్‌లో స్క్రీన్ వెనక ఉండి చెప్పాలా అనేది కొంచెం నాకు కమెంట్స్‌లో చెప్పండి. నాకైతే నిజంగా ఎలా చేస్తున్నారో గానీ అందరూ నా వల్లైతే కావట్లేదండి స్క్రీన్ ముందుకి. నేను ఎన్ని సార్లు స్క్రీన్ ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఆఫ్ చేసి, ఆన్ చేసి చేస్తున్నానో. ఒక 10 మినిట్స్ వీడియోకి ఒక 20, 30 సార్లు అయితే నేను స్క్రీన్ ఆఫ్ చేసి, ఆన్ చేసి చేయడం జరుగుతుంది. భలే నర్వస్‌గా ఉందండి. మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు గానీ. సో, అదండి విషయం మొత్తానికి. బానే చేశాననే అనుకుంటున్నాను. కమెంట్స్‌లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. సో, వెబ్‌సైట్‌ని అయితే విజిట్ చేయండి. మీకు కొత్తగా అయితే అనిపిస్తుంది. వాట్సాప్ కేటలాగ్‌లా కాదండి. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అయితే చూడొచ్చు. కొత్తగా ఐటెమ్స్ యాడ్ చేసాము అందులో. ఎక్కువ ఐటెమ్స్ యాడ్ చేయలేదండి ముందే చెప్తున్నాను. ఎక్కువ హోప్స్ పెట్టేసుకోవద్దు. అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్‌తో పోల్చొద్దు. ఏంటి వెబ్‌సైట్ ఇంత సింపుల్‌గా ఉంది అని. నేను వెరీ సింపుల్‌గానే చేయించాను. అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా అయితే చేయించాను. సో, అదన్నమాట విషయం. ఓన్లీ మోస్ట్ పర్చేస్డ్ ఐటెమ్స్ అలాగే బాగుండే ఐటెమ్స్ మాత్రమే వెబ్‌సైట్‌లో పెట్టాను. మెల్లగా ఇంకా యాడ్ చేస్తూ పోతుంటాను. సో, ఇదండి విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.